నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలోని నారాయణ కళాశాల విద్యార్థులకు కావలి డీఎస్పీ వెంకటరమణ, 1వ పట్టణ సిఐ రాజేష్, 2వ పట్టణ సిఐ శ్రీనివాసులు మరువురు సిబ్బందితో కలిసి ఆయన విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి కావలి పురవీధుల్లో నినాదాలు చేసుకుంటూ పట్టణంలోనే ఉదయగిరి బిజీ సెంటర్కు చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించారు. అక్కడ డీఎస్పీ వెంకటరమణ విద్యార్థులకు ఈ యొక్క చెడు వ్యసనాలకు పాలై డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉపయోగించడం వల్ల వారి యొక్క జీవితాల్లోనూ నాశనం చేసుకుంటున్నారన్నారు. ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదివి ఆటల్లోనూ ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఇలాంటి చెడు వ్యసనాలకు లోనవ్వటం వల్ల తమ జీవితమే నాశనం అయిపోతుందని ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఈ మాదక ద్రవ్యాలను దగ్గర కూడా రానియకుండా చూడాలని ఆయన తెలిపారు. అంతేకాకుండా కావలి డివిజన్ పరిధిలోనే ఎక్కడైనా సరే ఇలాంటి గంజాయి, అక్రమంగా డ్రగ్స్ ఇలాంటి ఎక్కడైనా ఉపయోగించినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎక్కడ కూడా ఇలాంటి గంజాయి లాంటి పునరుద్ధం కాకూడదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా కావలిలో నారాయణ కాలేజ్ స్టూడెంట్స్తో పాటు ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. కావలిలో ఉన్నటువంటి అందరికీ తెలియజేయడమేనమాట, దయచేసి ఎవరు కూడా డ్రగ్స్ వాళ్ళకి వెళ్ళొద్దు, డ్రగ్స్ యూజ్ చేయొద్దు. ముఖ్యంగా గాంజా లాంటి పదార్థాలని ట్రాన్స్ఫర్ చేయడం కానీ వాడడం కానీ నేరం. ఆ విధంగా ఎవరైనా కలిగి ఉన్నా, వాడుతున్నారని తెలిసినా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. గతంలో కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికైనా మానుకోకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరికీ కూడా మా సిబ్బందికి ఆదేశించాము. అదేవిధంగా సపరేట్గా ఒక టీంని దీనిపై ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా వాడుతున్నా సరే వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, రిహాబిలిటేషన్ సెంటర్కి పంపడం కూడా వాళ్ళకి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే పొరపాటున అమ్మినా, తెచ్చినా, ట్రాన్స్ఫర్ చేసినా, వాడినా కూడా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం.